విధుల్లో ఉన్న తనపై అటెండర్ తిరుమలేష్ ముగ్గురుతో కలిసి దాడికి యత్నించినట్టు రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ రెడ్డి ఆరోపించారు. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తనపై దాడికి యత్నించినట్టు తెలిపారు. కుల సంఘాల పేరుతో కార్యాలయంలో గట్టిగా అరుస్తూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. దీనిపై రేణిగుంట ఎస్ఐకు ఫిర్యాదు చేశామని తనకు న్యాయం చేయాలని కోరారు. అంతేగాని ఇలా ఒక వ్యక్తి కోసం కుల సంఘాలు వచ్చి మాట్లాడబోతుంది కాదు. మీకు ఏదైనా మా తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున రిజిస్ట్రేషన్ కాలేదా, మీకు ఏదైనా మీరు పని చేయలేదా, మా విధి నిర్వహణలో ఏదైనా ఉంటే మీరు మాట్లాడాలి. కానీ ఒక వ్యక్తి కోసం కులం అనేది వచ్చి మా కుల సంఘాలు మాట్లాడే పద్ధతి కాదు. అదే నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను ఈ లోపల పోలీసు ఎస్ఐ గారికి నేను ఫోన్లో రిక్వెస్ట్ చేస్తాను. మా నన్ను విధి నిర్వహణ చేసుకుని నన్ను అడ్డుకుంటున్నారు, నాకు దాడి ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులు పంపించమని చెప్పారు. పోలీసులు వచ్చారు. ఈ లోపల పోలీసులు ఎస్ఐ గారు స్వయంగా వచ్చి వాళ్ళను బయటికి తీసుకుని వెళ్ళారు. తర్వాత నేను జరిగిన విషయాన్ని, ప్రజల సమక్షంలో జరిగినటువంటి విషయాన్ని ప్రజలతో చూస్తుండగానే అందరూ కలిసి సబ్ ఇన్స్పెక్టర్ గారికి అతని మీద యాక్షన్ తీసుకోమని నేను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అతని ప్రవర్తన ఎలా ఉండేదంటే మీరందరూ కూడా చూస్తూనే ఉండాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగం బిహేవ్ చేయడం ఒక రౌడీ లాగా, గుండా లాగా బిహేవ్ చేస్తున్నాడు. అంతకన్నా నేను చెప్పేది జరిగింది. ఆ పేపర్ కటింగ్స్ అన్ని కూడా నేను తీసుకెళ్ళాను. రాయించడము అనేటువంటిది నా విధి నిర్వహణలో నాకున్నటువంటి ఫండమెంటల్ రైట్. నేను ఎవరు ఉద్యోగం చేస్తారు, ఎవరు ఉద్యోగం చేయరు, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి. విలువైన రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి. వేల కోట్ల రూపాయల ఆస్తి. రేపు ఒక రికార్డు పోయిందంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు బాధ్యత వహిస్తారు? ఇట్లాగే తిరుపతిలో అనేక వాల్యూమ్స్ అన్ని చిచ్చివేయబడ్డాయని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు కూడా నమోదైన పత్రికల్లో కూడా వచ్చినాయి. ఇతను అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడే ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ నేను ఆ భయంతో నేను రికార్డు కూడా బేగా చేసేసుకుంటున్నాను. మా వాళ్ళు అసలు భోజనం చేస్తుంటున్నా భోజనం కూడా అలౌ చేయడం నేను రికార్డు ఉంది. కాబట్టి నా ప్రజల సంక్షేమము, ఆఫీసు భద్రత దృష్ట్యా నేను అతను విధి నిర్వహణలో ఉంటే నాకు అనేక డ్యామేజ్లు జరిగే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా నేను